తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత అసలు పిలవంగా వచ్చారు. అసలు ఫస్ట్ నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిందే మీరు ముఖేష్. అందువలన కొంచెం మా స్టూడెంట్స్ బిజీ వల్ల, అప్లికేషన్స్ బిజీ వల్ల రాలేకపోయాను. సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఆ విషయం మళ్ళీ గుర్తు చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే నేను మరవలేను, మిమ్మల్ని వెతికి మరి తీసుకొచ్చాను. సో ముఖ్యంగా సార్, ఇప్పుడు చండీగఢ్లో మ్యాచ్ జరగబోతుంది, గుజరాత్ రాజస్థాన్. సో ప్రీ ఫైనల్ అయితే ఈరోజు జరగబోతుంది, ఫైనల్ అయితే ఎల్లుండి జరగబోతుంది. ఇంతకీ మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? ఎవరు గెలవబోతున్నారు ఏంటి అసలు? మొట్టమొదటిగా మనము ఈ ప్రేక్షకులకి అందరికీ ఒక విన్నపం చేసుకోవాలి. ఈ ప్రోగ్రామ్ని చూసి బెట్టింగ్లు ఆడతారు, అలా ఆడకూడదు. ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్గా, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్గా, ఆ తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్గా, అనలైటికల్ ప్రోగ్రామ్గా, జ్యోతిష్యం యొక్క ప్రభావము గ్రహాల మీద ఉంటుంది అని మనం తెలుసుకోవడానికి ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా, వినోదాత్మకంగా చూడమని ప్రార్థన. ఎందువల్లంటే బెట్టింగ్లు ఆడి చాలామంది లాస్ అయిపోతారు ఈ ఐపీఎల్ మ్యాచెస్. ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేసేది ఏంటంటే, ఆస్ట్రాలజీ పరంగా ప్రిడిక్షన్ మాత్రమే తెలియజేస్తున్నాం. సో బెట్టింగ్కి బానిస కాకండి, బెట్టింగ్ పట్ల కొంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. సో చెప్పండి సార్, ఏది గెలవబోతుంది అంటారు? ఇప్పుడు మనకి రాజస్థాన్లో మనకి సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ తెలుగు అబ్బాయి, ఇంకా మైనర్ అబ్బాయి ఎరగదీసేస్తున్నాడు. ఒక సెహ్వాగ్ అతనిలో కనబడతాడు, డేర్గా కొట్టేస్తాడనమాట. అలాగే ఒక సచిన్ టెండూల్కర్ అతనిలో కనబడతాడు. ఇప్పుడు అతను ఆట తీరు ఎలా ఉంటుందంటే, రాజస్థాన్లో ఉన్నాడు అతను. అతన్ని 11 కోట్లు పెట్టి ఐపీఎల్ వాళ్ళు మన క్రికెట్ టీం కొనుక్కుంది. అండ్ సెహ్వాగ్ ఇటీవలే అన్నాడు అనమాట, ఏమన్నాడు, 30 కోట్లు పెట్టి అతను మనం కొనుక్కున్నా పర్వాలేదు. సోషల్ మీడియా అంతా కూడా అతను సంచలనాత్మకంగా మారిపోయాడు. ఏంటంటే, నా ముందు ఎవరు బాల్ వేస్తున్నారో నేను చూస్తాను, తర్వాత నాకు పిచ్ ఎలా ఉంది చూసుకుంటాను, బౌండరీ ఎంత దూరంలో ఉందో చూసుకుంటాను, ఇవే మూడు. ఇలాగా మ్యాచ్ ఆడేటప్పుడు ఇలా 2 నిమిషాలు ధ్యానంలో చూసుకుంటాడు అనమాట. ఓకే, అది అతని టెక్నిక్. కాబట్టి అతను ఒక్కడే ఈ ఆటకి రాజస్థాన్లో అసెట్. కాబట్టి అతని వల్ల అతన్ని కట్టడి చేయాలనేటటువంటిదే ఇప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళ ప్లేయర్స్లో ఉండేటటువంటి స్ట్రాటజీ, వాళ్ళకున్న అవసరం కూడా. అతను కట్టడి చేయలేకపోతే మాత్రం ఓడిపోతారు. అయితే అతను ఇంతవరకు మొన్న ఇటీవల జరిగినటువంటి మ్యాచెస్లో గుజరాత్తో ఆడినప్పుడు 31 రన్లు, 36 రన్లు మాత్రమే తీయగలిగాడు 2 మ్యాచెస్లో. కాబట్టి అంత ఈజీ ఏం కాదు గుజరాత్ వాళ్ళతో ఆడడం కూడా. గుజరాత్ వాళ్ళు బౌలింగ్లో వెరీ స్ట్రాంగ్ అనమాట. అందువలన మ్యాక్సిమం 91 రన్స్తో అతన్ని కట్టడి చేశారు గతంలో. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి టీంని చూసుకుంటే మనము ఈ యొక్క గుజరాత్లో మనము ఓపెనర్స్ నుంచి కొన్ని ఇప్పుడు ఫైనల్కి వచ్చారు కాబట్టి ఓపెనింగ్ నుంచే మంచి ఆరంభం కావాలి, విజృంభించాలి, వీళ్ళు మెరుపు ఆరంభం కావాలి. 2 సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ నిలకడకు మారుపేరు అయినా కూడా ఇది ఎవరు గుజరాత్ మ్యాచ్ వాళ్ళు అనమాట. వీళ్ళ ఆట తీరు T20 వరల్డ్ కప్లో తర్వాత ఆ బ్యాటింగ్ మాత్రం కనిపించడం లేదు. ఈ కరెక్ట్ చేసుకోవాల్సినవి గుజరాత్ వాళ్ళు. ఇక ఫ్రైడే ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రీ ఫైనల్లో ఈ బలహీనతల్ని వీళ్ళు అధిగమించాలి గుజరాత్ మ్యాచ్. నెక్స్ట్ క్వాలిఫైయర్ 1లో టాప్ ఆర్డర్లో పూర్తిగా విఫలమయ్యారు వీళ్ళు. అందువల్లనే మనం ఆ టీం దెబ్బతీసిందనమాట. నెక్స్ట్ తెవాటియాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు కనుక పంపితే ప్రయోజనం గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో అండగా నిలిచేటటువంటి బ్యాటర్ లేడు, అది ఒక లోపం గుజరాత్ మ్యాచ్లో. ఆ తర్వాత జట్టు బౌలింగ్ మాత్రం చాలా పకడ్బందీ, గుజరాత్ బౌలింగ్ని ఎవ్వరూ కొట్టలేరనమాట. నెక్స్ట్ ఆర్సీబీపై ఓడిపోయింది, తేలిపోయింది ఈ గుజరాత్ మ్యాచ్. అయినా సరే ఓవరాల్గా వీరి యొక్క ప్రదర్శన అద్భుతంగా ఉందని మనం చెప్పాలి. నెక్స్ట్ పేసర్ రబాడా, సిరాజ్, స్పిన్నర్ రషీద్ ఖాన్, అవతల వాడి ప్రత్యర్థి ఎవడైనా సరే వాడిని కట్టడి చేయడంలో వీళ్ళు దిట్టలన్నమాట. అలాగే ఇబ్బంది పెడతారు. ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్లు రాణించాలి, ఈ మ్యాచ్లో గెలవాలి, కప్పు రావాలి అంటే గుజరాత్కి తిరుగు ఉండదన్నమాట ఇలా కనుక చేసుకున్నట్లయితే. కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి మ్యాచ్లో వైభవను వీరంతా కూడా, వైభవ్ సూర్యవంశీని వీరంతా ఏ మేరకు కట్టడి చేయగలరు అనే దాని మీదే మ్యాచ్ ఆధారపడింది. ఇక కమింగ్ టు రాజస్థాన్ టీం, ఇప్పుడు గుజరాత్ టీం చెప్పాం. రాజస్థాన్ టీంలో ఇక్కడికి వచ్చేసరికి వైభవ్ ఏం చేస్తాడంటే పవర్ ప్లేలోనే తన మ్యాచ్ను శాసిస్తాడు.
తర్వాత అతడి జోరును అందుకోవడంలో మిగతా బ్యాటర్లకు కూడా అంత ఈజీ కాదు, వాళ్ళు ఆయన ఆడినట్టు ఆడలేరు. తర్వాత ఈ బుధవారం జరిగినటువంటి ఓ దశలో ఆర్ఆర్ రాజస్థాన్ వాళ్ళు సూర్యవంశీ ఉన్నటువంటిది 280కి పైగా కొడేస్తారేమో, 280కి వచ్చేస్తుందేమో స్కోర్ అనుకున్నారు, కానీ 250 దగ్గరే ఆగిపోయింది. అంటే అంత ఈజీ కాదు, వైభవ్ సూర్యవంశీ ఉన్నాడని చెప్పేసి మనం ధీమాగా ఉండకూడదు, రాజస్థాన్ వస్తుందని ఆశించకూడదు. అక్కడ కట్టడి చేసేసారు ఆర్సీబీ వాళ్ళు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క జురేల్ మినహా మిగతా బ్యాటర్స్ అంతా కూడా తడబడ్డారు. నెక్స్ట్ వైభవ్ ఏం చేస్తాడంటే, వైభవ్ సూర్యవంశీ సునామీలాగా ఇన్నింగ్స్ లేకపోతే జట్టు ఖచ్చితంగా నిష్క్రమించేది, రాజస్థాన్ జట్టు వెళ్ళిపోవలసింది. కాబట్టి సూర్యవంశీ ఎటువంటి వాడంటే వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్ రికార్డ్స్ పైన కన్నేశాడు. అందువలన వైభవ్ సోషల్ మీడియాలో ఇప్పుడు యూనివర్సల్ బేబీ బాస్గా అతను ప్రసిద్ధి చెందాడు. నెక్స్ట్ ఈ యొక్క ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను విధ్వంసకరమైనటువంటి ఇన్నింగ్స్లో చెలరేగిపోయి రాజస్థాన్ రాయల్స్ టీనేజర్ బ్యాటర్ ప్రతిభ చూపించాడు. కాబట్టి ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు మొత్తం అంటే గుజరాత్ మ్యాచ్లో గిల్ కెప్టెన్గా ఉన్నాడు. గిల్ ఏ రాశి? ఈ యొక్క శతభిష నక్షత్రం కుంభరాశి, ఏలినట్స్ ఏం జరుగుతుంది. నెక్స్ట్ సాయి సుదర్శన్ రెండో మ్యాచ్, అతను కూడా కుంభరాశి వాడు. మూడో వాడు బట్లర్. నెక్స్ట్ నిశాంత్ వృశ్చిక రాశి, అది కూడా బాగుంది. అండ్ సుందర్ కుంభరాశి, హోల్డర్ కర్కాటక రాశి, భాగ్యంలో మనకి శని ఉన్నాడు. అండ్ తెవాటియా, రషీద్, రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ తులారాశి వాళ్ళు ఈ యొక్క శని పూర్ణశుభుడైనటువంటి వాళ్ళే ఉన్నారు. ఒక మ్యాచ్లో గెలవాలంటే మనకి కుజుడు, రాహువు, శని గ్రహాలను చూసుకోవాలి. మనకి కుజుడు స్వక్షేత్రంలో ఈ రోజున మేషరాశిలో ఉన్నాడు, అప్పుడు ఆడుతున్నారు వీళ్ళు. అలాగే రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క మన శని మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ కారణంగా రాజస్థాన్ మనం తీసుకున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ వృషభ రాశి అండ్ సూర్యవంశీ పేరుతో కుంభరాశి అవుతున్నాడు. సో వైభవ్ పేరు మీద అర్ధాష్టమ కేతు నడుస్తున్నాడు, కాబట్టి కొంచెం కష్టం. ఎందువల్లంటే బయట చెలరేగిపోతున్నాడు, కానీ గుజరాత్తో ఆడినప్పుడు మాత్రం 31, 36 దగ్గరే బ్లాక్ చేసేస్తున్నారు. కాబట్టి ఈ జైస్వాల్ మకర రాశి, జురేల్ మకర రాశి, పరాగ్ కన్యా రాశి, ఫెరీరా, షనక, జడేజా మకర రాశి, ఆర్చర్, బర్గర్, సుశాంత్ కుంభరాశి, బ్రజేష్, యశ్రాజ్ వీళ్ళందరూ కూడా ఆడుతున్నారు. కాబట్టి పవర్ఫుల్గా మనం గుజరాత్ మ్యాచ్ని, రాజస్థాన్ని మ్యాచ్ని కనుక జ్యోతిష పరంగా కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్కువ బలము గుజరాత్ మ్యాచ్కే ఉంది. కానీ ఒక్క సూర్యవంశీ మాత్రము మనకి రాజస్థాన్ మ్యాచ్లో ఉండడం వల్ల అందరూ రాజస్థాన్ గెలుస్తుంది అని అనుకుంటున్నారు, కానీ గ్రహాల ప్రభావం ఉంటుంది. ఓకే, కాబట్టి ఈ రోజున మనకి ఆ ఫైనల్ మ్యాచ్ కూడా ఆదివారం జరుగుతోంది. ఆదివారం జరిగేటటువంటి మ్యాచ్లో ఆర్సీబీ బెంగళూరు విజృంభిస్తుందన్నమాట. ఎప్పుడు కప్పెప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే మనకి 2 times నుంచి మనకు బెంగళూరు ఆర్సీబీఏ కొట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు మ్యాచ్ చండీగఢ్లో జరుగుతుంది. అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి మనకి అహ్మదాబాద్లో జరుగుతుంది, గుజరాత్లో జరుగుతుంది. సో సొంత గడ్డ మీద వాళ్ళు వదులుకోవడానికి చూడరు. కాబట్టి గుజరాత్ ఇక్కడ కప్పు కొట్టి ఆ గుజరాత్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్తారు. ఆ ఫైనల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్సీబీ కొట్టిపడేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎస్, అలాగే మనము సిరాజ్, రబాడా, వైభవ్ సూర్యవంశీని అడ్డుకోగలుగుతున్నారు. అండ్ తాజా మనం సీజన్లో వచ్చేసరికి గుజరాత్తో ఆడిన 2 మ్యాచెస్లో కూడా మనం సూర్యవంశీ 31, 36 పరుగులు మాత్రమే చేయడం ఆందోళనకరం. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా ఎందుకు ఆడిస్తారు వాళ్ళు, అసలే ప్రీ ఫైనల్. అలాగే అందుకే వైభవ్ పైనే ఆధారపడకుండా ఓపెనర్ జైస్వాల్ని, కెప్టెన్ పరాగ్, ఫెరీరా, షనక బ్యాట్స్ను జులిపించాలి, ఆడాలి గట్టిగా. అలాగే బౌలింగ్లో పేసర్ ఆర్చర్ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ కీలకంగా నిలుస్తున్నాడు. బర్గర్ ఏం చేస్తున్నాడంటే తనకు తోడుండగా మధ్య ఓవర్స్లో బ్రిజేష్, యశ్రాజ్, జడేజా ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నారు. కాబట్టి ఈ చివరి అడ్డంకి ఇది రాజస్థాన్కి, ఈ చివరి అడ్డంకిని స్థాయికి తగ్గనటువంటి ఆట తీరుతో అధిగమించాలని చెప్పేసి రాయల్స్ భావిస్తోంది. కాబట్టి ఫైనల్గా మనకి ప్రీ ఫైనల్లో ఇప్పుడు మనకి గుజరాత్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టోటల్ ఫైనల్ మ్యాచ్లో కప్ ఎత్తుకెళ్ళిపోవడానికి ఆర్సీబీ బెంగళూరుకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆర్సీబీ బెంగళూరు ఫైనల్ గెలవబోతుంది, ప్రీ ఫైనల్లో గుజరాత్ గెలవబోతుంది అంట. అంటే వైభవ్ సూర్యాది కూడా ఉన్నా మరి అతను ఇప్పుడు సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప బ్యాట్స్మెన్, కానీ మనకు వరల్డ్ కప్లో 0 కొట్టాడు ఒకనొకప్పుడు. ధోని నిలిపించుకొచ్చాడు, రాహుల్ ద్రావిడ్
వీళ్ళంతా కూడా ఆడారు. కాబట్టి ఒకళ్ళపైనే ఉండకూడదు. గుజరాత్లో కనిపించేది టీం వర్క్ కనబడుతుంది. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక్కడే ఏం చేయలేడు, టీం వర్క్ని బట్టి ఉంటుంది. అతనిలో కొన్ని మంచి లక్షణాలనే మనకు భారతదేశానికి చెందినటువంటి వాడు, తెలుగువాడు. అందువలన మనం సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ గెలవాలని మనం కూడా కోరుకోవాలా, ఫైనల్లో కూడా గెలవాలని కోరుకోవాలి. కానీ ఎప్పుడు కూడా టాలెంట్ ఒకటే సరిపోదు, టీం వర్క్ ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి గుజరాత్ గెలవడానికి అవకాశం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మ్యాచ్లో ఎవరు ప్రీ ఫైనల్లో గెలుస్తారు, ఫైనల్లో ఎవరు గెలుస్తారంటే ప్రీ ఫైనల్లో గుజరాత్ అని, ఫైనల్లో వచ్చేసి బెంగళూరు అని చెప్పేసి చెప్పున్నారు. సో మీ ప్రిడిక్షన్ ఎంతవరకు నిజమవుతుందో అనేది నేను కూడా వేచి చూస్తున్నాను. క్రికెట్ అభిమానులకు మాత్రం సో ముందే శుభవార్తగానైతే ఇదైతే మనం తెలియజేసాం. సో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.